ఇది వచ్చి క్యాలీఫ్లవరు, ఈ మళ్ళా బ్రొకోలీ దాదాపు ఒకటే రకంగా ఉంటాయి, కాకపోతే దాని ఆకులు వెడల్పుగా ఉంటాయి, దీన్ని రౌండ్గా ఉంటాయి. చూడండి ఎక్కడ కూడా మనకు పురుగు లేకుండా 99% కంట్రోల్ ఉంది. అంటే నాకే కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తాయి. ఎవ్రీ ఇయర్ మీరు స్టార్టింగ్ అన్న దాంట్లో వీడియో చూసిన దాంట్లో బ్యాక్ టు రూట్స్ దాంట్లో కొంతమంది మొత్తం కలిపే ఉందన్నారు. అప్పుడు ఏం చేశానంటే నాకు కలుపు కావాలి, ఈ భూమి ఫర్టైల్ కావడానికి కలుపు ఎక్కువ పెట్టుకొని ఇప్పుడు మీరు ఎవ్రీ ఇయర్ గమనించండి కలుపు దాదాపు కంట్రోల్ ఉంటాయి. దున్నకపోవడానికి కారణం కూడా అదొకటి, ఒక అద్భుతం అన్నట్టు. మీరు దున్నకపోతే భూమికి అనేది భూమి లోపల మొక్కలకు స్పేస్ దొరకదు, కలుపుకు రాకుండా అది కంట్రోల్ ఉంటుంది. అంటే ఇప్పటికి ఎంత చేంజ్ ఉంది, ఎంత ఫర్టైల్ అయింది. ఇప్పుడు ఫర్టైల్ అయిందని మనము నిర్ధారించలేం, మొక్కను చూసి నిర్ధారించుకోగలం ఎంత ఎంత బాగుంది అంటే పురుగు లేకుండా దాని గ్రోత్ కానీ. ఇప్పుడు మీరు గోపి పువ్వు చూశారు, బయట మీకు దానికంటే డబల్ త్రిబుల్ ఉన్నా మీకు 20 రూపాయలే వస్తుంది. అంటే ఇంట్లో పోషక విలువలు 100కి 100% ఉంటాయి. దానికి దీన్ని మీరు ఇప్పుడు అది మీకు చేదుగా ఉంటుంది, అది మీరు తినలేరు. ఇప్పుడు మేము 2 గోపి పువ్వులు నేను ఒక్కనే తినగలుగుతాను, అంటే అంత బాగుంటుంది. అసలు మీరు పచ్చిది తిన్నా బాగుంటుంది. ఈ టమాటా కానీ బఠానీ కానీ అట్లా ప్రతిదీ కూడా మీరు ప్రతి బెడ్ చూడండి, ఎక్కడ చూడు జీవ వైవిధ్యం ఉంటుంది, ప్రతి పంట ఉంటుంది. ఒక్క ప్లేస్లో 2-3 పండియడం చూసారు ఎక్కడన్నా? ఇక్కడ 2-3 కూడా అన్నిటికీ అన్నీ బాగుంటాయి. ఎందుకంటే భూమి సఫిషియెంట్గా అన్నిటికీ అందించేంత కెపాసిటీ ఇక్కడ నిర్మించబడింది 3 ఇయర్స్లో. అంటే రాబోయే రోజుల్లో చూడండి, అంటే ఎవ్రీ ఇయర్ మీరు గమనించండి. ఇంకొకటి నేను కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తాను ఏంటంటే, మీరు 1 ఇయర్ 2 ఇయర్ వాళ్ళను అనుకరించకండి. అంటే అట్లా ఏంటంటే ఎందుకు అంటున్నానంటే, ఒక 7-8 ఏళ్ళు అయితే ఎట్లా ఫర్టైల్ అయింది, ఏ విధంగా ఫర్టైల్ అయింది, వాళ్ళు లేబర్ చేసి సృష్టించిర్రా, నేలను సారం చేయడానికి ఏమేం పద్ధతులు ఉపయోగించారు. ఇప్పుడు మనం అదే డబ్బులు పెట్టి ఎరువులు వేసేసి ఏదో చేసినాం అనుకోండి, అది మన తరం కాదు. ఎందుకంటే కొన్ని లక్షలు పెట్టినా, ఇప్పుడు సపోజ్ మీరు ఎరువు వేసినా అనుకోండి 15 డేస్ వరకే మళ్ళీ ఎరువులు వేయాలి. మీరు ఎరువులు కొనాలి, లేబర్ పెట్టాలి, వేయాలి. నేను ఎరువు గురించి డీటెయిల్గా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ నేను ఈ చెత్త ఇక్కడ వేసినాను, అదే మన కలుపు ఇక్కడ వేసిన అని వివిధ రకాలైన కలుపు, మునియా, గ్లైరిసిడియా, అనేక రకాలైన గడ్డి కలుపు వేసిన అనుకుందాం. సపోజ్ వేయంగానే నేను ఇక్కడ ఏం వేసినా, నేను బియ్యం వేసాను. మన భాషలో చెప్పానంటే బియ్యం వేస్తే ఇక్కడ కొన్ని కోట్ల జీవులు ఉంటాయి. ఒక్క పిడికెడులనే మన దేశ జనాభా ఇప్పుడు 142 కోట్ల జనాభా ఎంత ఉందో, ఆ పిడికెల జనాభాకు నేను ఇక్కడ బియ్యం వేసినప్పుడు ఇక్కడ దాన్ని అన్నంగా మార్చి ఈ మొక్కకిచ్చే దశలకు మార్చేస్తుంది. నేనేం చేస్తా, పేడనేసిన అంటే ఆల్రెడీ తినేసిన దాన్ని వేస్తే మరి ఇక్కడున్న జీవ వ్యవస్థకు, అంటే దానికి ఆహారం నేను ఇవ్వట్లేదు కదా, ఇక్కడ డెవలప్ కావు. అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన పాయింట్లు మేము ఏంటంటే రోజు ప్రకృతిని అనుసరిస్తామంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. ఇదే నాకు పర్మనెంట్ స్ట్రక్చర్, అంటే పర్మనెంట్ సొల్యూషన్. నేను ఎరువు వేస్తే డబ్బులు వృధా. సరే ఎరువు అంటే ఇప్పుడు చాలామంది ఆర్గానిక్ మేము తింటున్నామంటారు కదా, మీరు ఎరువు వేస్తే ఆ ఎరువు ఎట్లా తయారైంది, వాళ్ళు కెమికల్ వేసిన గడ్డి తిని తయారైందా, ఏం తిని తయారైంది? ఇది ఉందనుకో, సహజమైంది. ఇక్కడ భూమికి మేలు చేసేది, జీవరాశికి ఆహారం. నేను జీవరాశులకు ఆహారం పెడుతున్నా, నేను ఆహారాన్ని తీసుకుంటున్నా. సింపుల్, నేను బయట నుంచి తేవట్లేదు. నేను అనేది కూడా ఏంటంటే 3 ఎకరాలకు కేవలం రైతు కుటుంబం చేస్తుంది, ₹1 ఖర్చు పెట్టకుండా. మీరు వచ్చి చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా మీకు ఇదే కాదు, నేను కూడా ట్రైనింగ్ సెషన్స్ కూడా ఇస్తాను, అట్లా చాలామంది వస్తారు. అదొకటి మీరు ప్రతిదీ కూడా గమనించండి. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకు చాలా ప్లస్ అవుతుంది, చాలా ఈజీ వ్యవసాయం. ఒక్కసారి చేయడమే. ఫస్ట్ మీరు ఎట్లా చేసుకోవాలి, ప్రాపర్గా కరెక్ట్ చేసుకుంటే మాత్రం తిరిగి ఇప్పుడు 100 మంది వ్యవసాయానికి వస్తే 100 మంది నిలబడాలి. 100 మంది వచ్చేసి ఒక్కరు కూడా నిలబడలేదంటే వ్యవసాయం ముందుకు వెళ్ళట్లేదు అన్నట్టే. కాబట్టి ఏంటంటే ప్రతిదీ కూడా మంచిది అనుకరించండి, దానివల్ల మన దేశం చాలా బాగుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.